సో మనం ఇక్కడ మన వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఇందాకడ మనం వర్షిప్ మెసేజ్లో కూడా వింటూ వచ్చినాము. సో ఈయన ఎటువంటి వాడు అంటే మనము ఆరాధించే దేవుడు, మనము చూసే దేవుడు ఎటువంటి వాడని ఇక్కడ విషయాన్ని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. నేను 26వ వచనంలో చూసుకున్నట్లయితే హీఈస్ హోలీ, హీఈస్ హార్మ్లెస్, హీఈస్ అన్డిఫైల్డ్ గాడ్. సో మనము చూసినటువంటి ఈ యొక్క గొప్ప వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే కనుక, సో నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసిను, ఆయన పశ్చాత్తాపడదు. సో మనం పాత నిబంధనల గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రధాన యాజకులు అనేవాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు నియమింపబడ్డారనమాట. సో మనం ప్రధాన యాజకుల్ని కనుక మనం గమనించినట్లయితే యాజకత్వం చేసేవారిని యొక్క సన్నిధిలో చూసినట్లయితే మనకి ఫేమస్ నేమ్స్ మనం చూసుకున్నట్లయితే మెల్కీజెదెక్, ఆయన ప్రధాన యాజకుడికి ఉన్నాడు. ఆరోన్ ఉన్నాడు, ఎలియాజరు, వారి సంతానంలో నుంచి వచ్చిన వారు వాళ్ళందరూ కూడా ప్రధాన యాజకులుగా ఉంటూ వస్తున్నారనమాట. సో ప్రధాన యాజకులు ఎలా ఉంటే ఫినెహాస్ కానివ్వండి, ఈలాయి కానివ్వండి, ఇంకా ఆ యాజకత్వం చేసే బాధ్యత ఎట్లా ఉండేదంటే వారందరికీ దేవునికిను ఈ యొక్క ఎవరైతే భక్తులు ఉన్నారో దేవుడికి వారికి కూడా వారికి మధ్యగా ఉండటం అనమాట. వారు మధ్యస్థంగా అంటే ఉంచి వారితో పాటు కూడా వారు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వారికి వెళ్ళలేరు కాబట్టి వారికి ఎట్లా ఉన్నారంటే యాజకులు అనేవాళ్ళు వాళ్ళు వారి తరపున తీసుకొచ్చి వాళ్ళు సమర్పించడం కానీ చేయటం కానీ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనం చూసినటువంటి ఈ యొక్క ప్రధాన యాజకుడు అనే క్రీస్తు ఎటువంటి వాడంటే ఆయన అతి పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. సో మనము చూసినట్లు విషయంలో చూసుకున్నట్లయితే ఈయన ఎట్లా ఉన్నాడంటే నిరంతరము కూడా ఉన్న ప్రధాన యాజకుడు అనమాట. సో ఈయన ఈ నిరంతరం ఉన్నాడంటే ఈయన పుట్టింది 2000 సంవత్సరాల ముందు అనుకుంటే, ఈయన మెల్కీసెదెక్ అనే ప్రధాన యాజకుడు. అబ్రహామే ఆయనకు వచ్చి ఆ యొక్క అర్పణలు చెల్లించేవాడు అనేసి ఆదికాండంలో మనము చూస్తూ ఉంటాం అనమాట. సో అబ్రహాముకి మెల్కీసెదెక్ అని ఎవరైతే ఏర్పరిచినారో ఇక్కడ మనము చూసినట్లయితే వచనములు ఇట్టి ప్రధాన సో 25వ వచనంలో చూసుకున్నట్లయితే ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షంలో విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో మనం 15వ వచనంలో చూసుకుంటే ముందు వచనాల్లో మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనం లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వాడే వేరే ఒక యాజకుడు వచ్చినాడు. సో మెల్కీసెదెక్ కానీ ఇటువంటి ప్రధాన యాజకులందరూ కూడా వారు ధర్మశాస్త్ర ప్రకారము ఏర్పరిచిన వారు అనమాట. సో ధర్మశాస్త్రంలో ఏదైనా లోటుపాట్లు కనుక ఉన్నట్లయితే, లేదంటే ధర్మశాస్త్రంలో ఏదైనా హెచ్చుతగ్గులు ఉన్నట్టు అది ఒక మనిషి ఆలోచన వలన, లేదంటే మనిషి తలంపు వలన, లేదంటే మనిషి యొక్క ఆ యొక్క ప్రేరేపణ వలన, లేదంటే ప్రోత్సాహం వలన, లేదంటే ఆ ఫోర్స్ఫుల్నెస్ వలన వారందరూ యాజకులుగా చేయబడ్డారు అనేసి వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా అంటే జగత్తు పునాది వేయకముందే ఈయన యాజకుడిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. సో ఈయన ప్రధాన యాజకుడిగా ఉండటం వల్ల గొప్ప విషయం ఏంటంటే ఆయన నిరంతరము ఏం చేస్తున్నాడంటే మన కోసం ఏం చేస్తున్నాడండి, విజ్ఞాపన చేస్తున్నాడంట. విజ్ఞాపన ఎందుకు చేస్తున్నాడంటే మనము నశించుట ఆయనకి ఎక్కడ ఇష్టం లేదు. సో ఈయన గురించి మనము చూసినట్లయితే ఈయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. సో హీఈస్ అట్మోస్ట్ హై ప్రీస్ట్, హీఈస్ ఎ గ్రేట్ హై ప్రీస్ట్ దట్ వీ ఎవర్ కెన్ హ్యావ్. సో మనము ఊహించిన దానికంటే, లేదంటే మన యొక్క ఆలోచనలు ఎవరైతే మనం ఒక ప్రీస్ట్ కానీ ఒక హైయెస్ట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మన ఆలోచనలు కానీ మన యొక్క తలంపులు కానీ మనం తీసుకెళ్దామని, లేదంటే ఫర్ అ బెనిఫిట్ రైట్, మనకు అవసరం కొరకు మనం తీసుకెళ్తాము. సో వారందరూ కూడా కొంతకాలం మట్టుకే ఉంటారు. వారు ఏంటంటే వారి జీవితం అయిపోయిన తర్వాత ఏమైపోతారంటే వారు చనిపోయి మరలా ఎవరో కొత్త వారు వస్తారు. కొత్త యాజకత్వం వచ్చిన తర్వాత మరలా సేమ్ రొటీన్ స్టార్ట్ అవుతుందని ఇక్కడ వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ గ్రంథకర్త మనకి ఏం చెప్తున్నాడంటే మనం కలిగి ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఈయన నిరంతరం ఉన్నాడు. దిస్ నో ఎండ్ టు హెమ్, దిస్ నో ఎండ్, హీ డజంట్ హ్యావ్ ఎ టైమ్ లైన్ అని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. సో ఈయన ఎటువంటి వాడంటే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. సో ఈయనకి ఎటువంటి పాపము లేదనమాట, ఈయనలో ఎటువంటి. సో మనము వెతికి చూసినా కూడా దిస్ నథింగ్ వీ కెన్ ఫైండ్ హిమ్. సో ఎవ్వరూ కూడా చరిత్రలో ఆయనలో ఎటువంటిది పాపమును కానీ కల్మషం కానీ కనుగొనలేకపోయినారు. సో మనం ఆ ముందు వచనాల్లో కూడా చూసుకున్నట్లయితే ఈయనకి ఎటువంటి పేరు ఉందంటే ఈయన నీతికి రాజు అని పేరు ఉందన్నమాట.
7వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఈయన పేరు ఎటువంటిదంటే నీతికి రాజు. ఈయన షాలేము రాజు అనే పేరు కలిగిన వాడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ హీఈస్ ద కింగ్ ఆఫ్ సేలెం. సో మనము ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఎట్లా కలిగి ఉండాలంటే ఆయన మనకి ఎటువంటి వాడిగా ఉన్నాడంటే మనకి తగిన వాడిగా ఉన్నాడు అనమాట. సో మనకి సరిపోయిన వాడిగా ఉన్నాడు. హీఈస్ అ ష్యూరిటీ ఫర్ అవర్ లైఫ్, హీఈస్ అ ష్యూరిటీ ఫర్ అవర్ సాల్వేషన్, హీఈస్ ష్యూరిటీ ఫర్ అవర్ ఇటర్నల్ థింగ్. మనము దేవుని కనుక మనం అంగీకరించిన వారం అయితే కనుక మనకు ఆయన ఎట్లా ఉన్నాడంటే, సో మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాము, వింటూ వస్తున్నాము. సో మనము జీవించే జీవితం ఈ యొక్క కొంతకాలం మట్టికి కాదు, కానీ దీని తర్వాత ఉండే విషయాలను బట్టి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజమైనటువంటి క్రైస్తవుడికి ఉన్నటువంటి ఆ యొక్క భారం ఎటువంటిదంటే ద లైఫ్ ఆఫ్టర్ మరణం తర్వాత. సో లైఫ్ ఆఫ్టర్ డెత్ విషయమే కనుక మనకు భారం లేకపోతే దిస్ నో పాయింట్ టు బి క్రిస్టియన్. సో ఈ లోకంలో చాలామంది భక్తి అని తిరిగేవారు ఉన్నారు, కానీ వారికి ఏంటంటే వారికి ఇక్కడ వరకే ఉంది. సో తర్వాత ఏమవుతుంది, తర్వాత ఆ యొక్క గొప్ప శుభప్రదమైనటువంటి నిరీక్షణను వారు కలిగి లేకుండా ఉన్నారు. సో మనము చూసినటువంటి ఈ గొప్ప దేవుడు మనకి ఎటువంటిగా ఉన్నాడంటే మనకి నిజమైనటువంటి తగినవాడుగా, నిజమైనటువంటి మాదిరికరంగా మనకి ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. సో మనము హీఈస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ టు ఫాలో. సో మనం చాలాసార్లు చాలా విషయాలను మాదిరిగా చూస్తుంటాం కదండి. వి సెట్ సో మెనీ ఎగ్జాంపుల్స్, వి లుక్ అప్ టు సో మెనీ పీపుల్, వి లుక్ అప్ టు సో మెనీ థింగ్స్. చాలా విషయాలను మనం చూస్తూ ఉంటాం. సో మనం చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ స్టార్స్ అని మనం తీసుకుంటే వాళ్ళు ఒక సీజన్కి మట్టుకు ఉంటారు. దే ఆర్ సో గుడ్ ఫర్ దట్ సీజన్. మనము వాళ్ళ వైపు చూసి వారినే మనం మాదిరిగా పెట్టుకుంటే మనం ఏంటంటే ఆ సీజన్ వరకు మేబీ వీ గెట్ సమ్ ఇన్పుట్స్ విచ్ ఇస్ గుడ్. ఆ ఇన్స్పిరేషన్ మనం తీసుకుంటూ ఉంటాం. ఆ యొక్క సమ్టైమ్స్ వీ ట్రై టు వాళ్ళు చేసినట్లు మనం చేయాలనుకుంటాం. కానీ ఇది ఎంత మటుకు ఉంటుందంటే వారు అంతా కూడా ఎట్లా అంటే శాశ్వతమైన వారు కాదు, వారు ఒక సీజన్ మటుకు మాత్రమే వారు నిలిచేవారుగా ఉంటున్నారన్నమాట. సో 1 పేతురులకు రాసిన పత్రిక చూసుకున్నట్లయితే ఈ యొక్క గొప్ప దేవుడు మనకి ఎటువంటి మాదిరిని ఉంచిపోయాడంటే, సో మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎట్లా జీవించాలి అంటే మన యొక్క జీవితంలో మనం ఎట్లా నడుచుకోవాలనేది మనము ముందుకు అంశాల్లో కూడా మనం చూద్దామండి. 1 పేతురు 2వ అధ్యాయము, దయచేసి ఎవరైనా 21-24 సహాయం చేయండి. 1 పేతురు, 1 Peter chapter 2. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ప్లీజ్ చదువు, మీకు మాదిరి ఉంచిపోయాను. Uh, 24 sister, please. థ్యాంక్ యూ సిస్టర్. మనము చూసుకున్నటువంటి ఈ యొక్క మన యొక్క గొప్ప దేవుని మనము ఎట్లా ఉండాలంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హీఈస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్, హీఈస్ అ రోల్ మోడల్ ఫర్ అవర్ లైఫ్స్. సో మన క్రైస్తవ జీవితానికి నిజమైనటువంటి రోల్ మోడల్ ఎవరైనా ఉండాలంటే ఎవరంటే మనం చూడవలసిన వారండి. సో యేసుక్రీస్తు ప్రభువారు. సో యేసుక్రీస్తు ప్రభువారు, ఓకే, మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినట్లయితే మనం చిన్నప్పటి నుంచి విని వి మస్ట్ సెడ్ ఓకే యేసుక్రీస్తు ప్రభువారు మనం చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం కాబట్టి వి జస్ట్ సే హీఈస్ అవర్ లార్డ్, హీఈస్ మై సేవియర్ అని మనం చెప్పగలచ్చు. సో నిజముగా మనము గనక గ్రహించినట్లయితే, సో మనం నిజంగా దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నట్లయితే దానికి ఏమాత్రం అర్థం కూడా లేదు. సో హీఈస్ ఎ ట్రూ రోల్ మోడల్ అనే విషయాన్ని మనం ఎందుకు చూస్తున్నామంటే, ఆయన యొక్క గొప్ప ఆ యొక్క అధికారాన్ని, లేదంటే ఆయన యొక్క గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ యొక్క దేవుని యొక్క సొంత కుమారుడే ఉండి ఆయనకున్నటువంటి ప్రతి ఒక్క ప్రివిలేజెస్ని కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, సో ఆయన ఎవరి కోసం విడిచిపెట్టాడంటే నీ కొరకు నా కొరకు విడిచిపెట్టాడంట. సో విడిచిపెట్టి ఆయన ఎటువంటి ఉన్నాడంటే, క్రీస్తు ఎవరి కోసం బాధపడ్డాడండి? క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు, క్రీస్తు నా కొరకు బాధపడ్డాడు. ఆయనకు బాధపడాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్. సో ఆయనకి అంతా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు. మనం ఎటువంటి అడుగుజాడలు నడుచుకోవాలండి? వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మనం క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవాలని మనకి వాక్యం సెలవిస్తుంది అన్నట్టు. మీకు మాదిరి ఉంచిపోయాను. హీ సెట్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్
సో మనం ముందుకు ఎప్పుడైనా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అంటే ముందు ఏదైనా ఉన్నదేమో వి లుక్ సంథింగ్, మనం ముందు వెళ్ళిన వారి గురించి లేదంటే ముందు చేసిన వారి గురించి ఈ ప్రతి విషయంలో కూడా వీ ట్రై టు సీ, మనం అన్నీ చూసుకున్నా ఓకే, వీ ట్రై టు సెట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి మాదిరి ఉంచారంటే ఆయన మన కొరకు బాధపడి ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోటను ఈ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గొప్ప దేవుడు అనేసి మెనీ టైమ్స్ నేను చిన్నప్పుడు కూడా చాలాసార్లు ఏంటంటే దేవుడు అంటే మనకి ఆయన ఒక హీ లివ్ సమ్వేర్, లేదంటే ఆయన ఒక క్లౌడ్స్లో ఉంటాడని, లేదంటే మనకి సంబంధం లేదు అనుకుని నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. అంటే ఎప్పుడైతే దేవునితో సంబంధం లేనప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే హీ ఈజ్ లైక్ సమ్వేర్ ఇన్ ది షెల్ఫ్ ఆర్ హీ ఈజ్ అన్ సండే గాడ్, లైక్ మేబీ వెన్ ఎవర్ యూ హ్యావ్ టు గో అండ్ మీట్ హిమ్ ఇన్ ఎ హోలీ ప్లేస్, లేదంటే ఆయనకి చాలా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆయన్ని కలుసుకోవడానికి, లేదంటే ఆయనతోటి చేయడానికి మనం మంచిగా నీట్గా రెడీ అవ్వాలి, లేదంటే ఒక డ్రెస్ కోడ్ ఉండాలని నేను అట్లా అనుకుంటూ ఉండే అనమాట. సో దేవునితో సంబంధం లేనప్పుడు దేవుడు మనకి ఎట్లా ఉంటాడంటే హీఈస్ లైక్ జస్ట్ గాడ్, అండ్ మనకి ఆ యొక్క దూరం ఉంటుంది. బట్ వీ నో దట్ హీఈస్ ఎ గాడ్ ఫిగర్, ఆ యొక్క దేవుడు అనేవి మాత్రమే మనకు తెలుసు. సో దేవునితో సంబంధం మనం కలిగినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అనేసి నేను అట్లా అనుకుంటా ఉంటాను అనమాట. కానీ మనం చూసినటువంటి ఇక్కడ వాక్యం ద్వారా చూసినట్లయితే దేవుడు అంత గొప్ప దేవుడు అయినప్పటికీ ఆయన తన సొంత కుమారుడిని ఎట్లా మన కొరకు పంపించి ఏం చేస్తున్నాడంటే మన కొరకు మాదిరిని ఉంచడానికి, హీ సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ టు సెట్ ఎ రోల్ మోడల్ ఫర్ యూ అండ్ మీ. సో మన మాదిరిని ఉంచడానికి మనం మాదిరి కనుక మనం చూసినట్లయితే ఆయన్ని మనము ఎటువంటి వారిని అనుకరించాలని మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దూషింపబడలేదు, శ్రమ పట్టుబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చేవారికి తను తాను అప్పగించుకొనెను. ఆయన ఎప్పుడు ఏం చేయాలంటే మనము రివెంజ్ ఎప్పుడు తీసుకోలేదనమాట, న్యాయముగా ఆయన తీర్పు తీర్చేవారికి తను తాను అప్పగించుకున్నాడనే వాక్యం సెలవుస్తుంది. సో తర్వాత మనం చూసినట్లయితే 24వ వచనంలో కూడా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందను. సో ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఇఫ్ యు లుక్ అవర్ లైఫ్స్, సో మెనీ టైమ్స్ we may have now or we have role models, right? So we had role models. సో మన జీవితంలో కూడా మనం అంటే ఇప్పుడు నేను అడిగితే మీరు మంచి సాలిడ్ ఆన్సర్స్ ఇస్తే అంత నైస్గా ఉంటుంది. when I was in college and నేను నా జీవితంలో నేను ఎట్లా జీవించాను అంటే ఎవరైతే ఒక ఫిల్మ్ స్టార్ అది రిలీజ్ అవుతుందంటే సో ఐ ట్రై టు లుక్ యాజ్ ఎ రోల్ మోడల్. సో ఆ వ్యక్తిలాగా ఏంటంటే డ్రెస్అప్ అవటం, ఆ వ్యక్తిలాగా హెయిర్ స్టైల్ చేసుకోవటం, ఆ వ్యక్తిలాగా రకరకాలుగా వింతగా ఇప్పుడు చూస్తుంటే ఫీల్ సో సాడ్. సో వింతగా ప్రవర్తించడం, అతను చెప్పే మాటలు చెప్పడం. సో we think that's enough, that is our life. Many times that's how I used to think. సో వాళ్ళు చేసే పనులు చేయటము, లేదంటే వాళ్ళు మాట్లాడే ఆ యొక్క డైలాగ్స్ ఏముంటుందో అది మాట్లాడటం, తద్వారా ఏదో ఒక ఆనందం పొందటం, అంటే అందరిలోనూ ఏదో ఒక ఫాల్స్ జీవితంలో ఏంటంటే అట్లా జీవిస్తుంటాం. మెనీ టైమ్స్ మనం కూడా ఏంటంటే వి లుక్ అప్ టు సో మెనీ పీపుల్. సో సమ్టైమ్స్ we take good role models, which is good thing, right? Many times we take our teachers as role models. చాలా మంచిగా మ్యాథ్స్ కానీ లేదంటే ఫిజిక్స్ కానీ కొంతమంది బుక్ లేకుండా చెప్పే టీచర్స్, లేదంటే ఈజీగా మనకి అర్థమయ్యే రీతిగా చెప్తుంటే వీ టేక్ దెమ్ యాజ్ రోల్ మోడల్స్. లైక్ వీ వాంట్ టు ఫాలో దెమ్, వీ వాంట్ టు డూ వాట్ దే సే ఆర్ వీ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్, విచ్ ఇస్ గుడ్, రైట్? సో మెనీ టైమ్స్ విచ్ ఇస్ గుడ్. మన పేరెంట్స్ని కూడా మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వి లుక్ అప్ టు దెమ్, ఫాదర్స్ని హీరోస్గా, లేదంటే మదర్స్ని లెర్నింగ్ నర్చర్ చేసేవారిగా మనం అన్నీ నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదండి. ఇస్ ఇట్ ట్రూ? am I saying రైట్ ఆర్ రాంగ్? కరెక్టే కదా. చాలాసార్లు మనం చేస్తూ ఉంటాం. సమ్టైమ్స్ చాలామంది ఏం చేస్తారంటే వెన్ దే గ్రో అప్ స్పోర్ట్స్ కానీ లేదంటే యాక్టివిటీస్, అది కాకపోతే వేరే యాక్టివిటీస్, పాలిటీషియన్స్ అయితే దే ట్రై టు టాక్ లైక్ దెమ్, వాళ్ళు మాట్లాడేది, లేదంటే వాళ్ళు ఒక ఇఫ్ దే గివ్ అ కాల్ వి లీవ్ ఎవ్రీథింగ్. సో నేను ఐ థింక్ ఇంటర్మీడియట్లో అనుకుంటే ఐ రిమెంబర్ ఒక పొలిటికల్ పార్టీ ఆయన లోకల్ ఏదో చేస్తారంటే ఐ లెఫ్ట్ కాలేజ్ డేస్.
సో వెళ్ళి వాళ్ళతో తిరగటం. సో అదొక రకమైనటువంటి ఈ గివ్స్ సో మచ్ ఎంటర్టైన్మెంట్ లాగా మనకు అనిపిస్తుంది. మనకి ఇదే జీవితం అంటే ఒక టైంలో అనిపిస్తుంటే అతను మన కోసం లైఫ్ ఇచ్చేస్తాడు అన్నట్లుగా అనిపిస్తుంది ఆ టైంలో కదా. ఈజ్ లైక్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎట్లా ఉంటుంది అంటే సో ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అంటే అసలు నీ కోసం ఏదైనా చేస్తాను, కట్టిస్తాను, లేదంటే నీకు ఒక కార్ ఇస్తాను, లేదంటే నువ్వు మీ అందరికీ ఏదైనా చేయగలుగుతాను. దే సే సో మెనీ థింగ్స్. బట్ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు నెగ్గబోతే ఎట్లా ఉంటుంది? నెక్స్ట్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, బిజీలో మనం బ్యాక్లాగ్స్ తోటి మనం ఉంటాం కదండి. మనం చాలాసార్లు అట్లానే చేస్తాం. రోల్ మోడల్స్ని మనం ఎటువంటి వారిని మనం రోల్ మోడల్గా ఎంచుకుంటామంటే ఆ యొక్క క్షణమాత్రమైనటువంటి లేదంటే ఇన్స్టంటేనియస్గా ఎవరైతే ఇప్పుడు మనము ఇప్పుడు వర్క్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంటే వీ ట్రై టు లుక్ అప్ బిగ్ సిఇఓస్ కానీ లేదంటే సక్సెస్ని వీ ట్రై టు ఫాలో. అన్సక్సెస్ఫుల్ని ఎవరు ఫాలో అవ్వరు కదా. ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ టు సంబడి, యూ వాంట్ టు సబ్స్క్రైబ్ టు హూ ఇస్ సక్సెస్ఫుల్, రైట్? యూ డోంట్ వాంట్ టు సబ్స్క్రైబ్ టు సమ్వన్ హూ ఇస్ అన్సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్, నాట్ అచీవ్డ్ సంథింగ్. సో మనం ఏం చేస్తామంటే వారిని పోలి ఎట్లా నడుస్తామంటే వాళ్ళు నేర్చుకున్నవి నేర్చుకోవటం, వాళ్ళు చేసేవి చేయటం, వాళ్ళు చూపించే చూడటం, లేదంటే అట్లా జీవించడానికి మనము చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం మన అనుదిన జీవితంలో. నోయింగ్లీ అన్నోయింగ్లీ మనం ఏమవుతామంటే ఐ స్టిల్ రిమెంబర్ దాట్ మనకి తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సో వీ థింక్ వీఆర్ లివింగ్ నార్మల్ లైఫ్. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళని ఆ యొక్క ఫాల్స్ హుడ్ని మనం ఎట్లా రోల్ మోడల్గా మనం పెట్టుకుంటామో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడూ కూడా తప్పిపోతూనే ఉంటారు. దిస్ ఎండ్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఏమి నిరంతరం ఉండేవారు కాదు. సో కంపెనీ కనుక ఒకసారి తప్పించేస్తే వాళ్ళని సో కనీసం ఆ పోస్ట్స్ కూడా మనకు కనపడవు. ఆ వీడియోస్ కూడా మనం సెర్చ్ చేసినా కూడా మనకేం కనపడవు. సమ్మన్ ఎల్స్ విల్ కమ్. సో వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు టెంపరీగా ఉంటారు. సో మనము చూడవలసినది మన ఆలోచన. నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవించాలంటే మన ఆలోచన, మన గురి, మన యొక్క తలంపులు మనము ఎవరి మీద కేంద్రీకరించాలంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉండాలి. హీఈస్ అవర్ అల్టిమేట్ రోల్ మోడల్. సో మన యాజకులు మనం చూసుకుంటూ వచ్చినాం. మెల్కీసెదెకు కానివ్వండి, అహరోను కానివ్వండి, ఎలియాజర్ కానివ్వండి, ఏలీ కానివ్వండి, ఇంకా మిగతా వారందరూ యాజకులు, యాజకత్వం చేసిన వారందరూ కూడా గొప్ప వ్యక్తులే. కానీ వారికి అందరికీ అంటే ఒక సమయం మాత్రమే ఉంది. దేవర్ ఇన్ దట్ టైం పీరియడ్. కానీ మనము ఆరాధించే గొప్ప దేవుడు ఎట్లా ఉన్నాడంటే ఈయన మన యొక్క రోల్ మోడల్ ఎటువంటి వాడిగా ఉన్నాడంటే ఈయన నిరంతరము ఉండే వ్యక్తిగా ఉన్నాడు అనమాట. సో ఈయనలో ఏ పాపం లేదు. ఆయన నీతికి రాజు అని పేరుంది. సో నీతికి రాజని చాలామంది మనం పేరు పెట్టుకోగలుగుతారా ఇక్కడ ఈ లోకంలో ఉన్న గొప్ప వ్యక్తులు? సో వాళ్ళు చెప్తారు, వీడియోస్లో చెప్తారు, ఇంటర్వ్యూస్లో చెప్పగలుగుతారు, నేనేం చేయలేదు, నేను ఎప్పుడు అబద్ధం చేయలేదు, కానీ నేనేమి చేయలేదని కానీ అంటారు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే దూషింపబడి ఏంటంటే దూషించకుండా. సో వీ కెనాట్ కంపేర్ విత్ హిమ్ టు ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. సో మన యొక్క ఆలోచనలు ఎటువంటి వారు ఉండాలనేసి మనము చూసుకున్నట్లయితే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపక. సో ఆయన ఎటువంటి వాడంటే ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడికి ఎంత అధికారం ఉందంటే ఆ సమయంలో. సో హీ కుడ్ హ్యావ్ ఆర్డర్డ్ ఫర్ హెవెన్ టు కమ్ డౌన్. ఇట్ వాజ్ ఈజీ ఫర్ హిమ్. సో ఆయనకి ఏమాత్రం కష్టం లేదు. సో ఆయన ఆ యొక్క మాట చొప్పున సెలవిస్తే జరిగిన విషయాలన్నీ కూడా సో యేసుక్రీస్తు ప్రభువారు జరిగించగలిగినటువంటి గొప్ప సమర్థుడు. కానీ ఏం చెప్తాడంటే ఆయన మారు మాట మాట్లాడలేదన్నమాట. సో ఆయన నీ కోసం నా కోసం ఎట్లా వచ్చాడంటే ఆ యొక్క పేద నరుని రూపంలో వచ్చాడని మనం అక్కడ పాడుతూ వచ్చాం. హీ టుక్ దట్ సింపుల్ స్టెప్స్. హీ వాంటెడ్ టు కమ్ టు లెవెల్ దట్ వేర్ యూ అండ్ ఐ లివ్. ఆయన గొప్ప సింహాసనం విడిచిపెట్టి సో ఎట్లా వచ్చాడంటే ఆయన ఆ యొక్క క్రింద ప్రదేశానికి నన్ను రక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో మనము చూసిన విషయాలను బట్టి కూడా మనము చూసుకున్నట్లయితే ఆయన మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనము పాపముల విషయమై. సో మనము ఎట్లా మనము చనిపోయి తిరిగి లేవాలని ఆయన ఏం చేశాడంట ఒక్కసారే అర్పించాడని ఇక్కడ మనం చూస్తున్నాం. 28వ వచనం ఎబ్రిల్కి రాసిన పత్రిక చివరి వచనం చూసుకున్నట్లయితే 28th verse, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును. సో ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటండి? బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును. కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము
నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు నియమించను గనక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాను. హీ డిడ్ వన్స్ ఫర్ ఆల్. సో ఒక్కసారి ఈయన అర్పించినటువంటి ఆ యొక్క అర్పణ ద్వారా ఏమవుతుందంటే మనందరికీ కూడా మనం నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాం అనమాట. సో మనం చూసినట్లయితే ఈ యొక్క ఇందాక వర్షిప్ మెసేజ్లో కూడా మనం చూసినాం. పేతురు జీవితంలో మనం గమనించినట్లయితే పీటర్ డినైడ్ హిమ్, రైట్. పేతురు ఏం చేశాడండి? తృణీకరిస్తా వచ్చినాడు అనేసి దేవుడు విడిచిపెట్టాడా అంటే లేదు కదా. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. హీ నెవర్ లెఫ్ట్ హిమ్. సో బట్ హీ లివ్డ్ ఎ లైఫ్ దట్ హీ గ్రేట్ విట్నెస్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క గొప్ప పత్రికగా పేతురు ఎట్లా ఉన్నాడండి? పేతురు జీవిస్తూ ఉన్నాడు అనమాట. సో పేతురు కూడా దేవుడు హీ లుక్డ్ అప్ టు హిమ్. సో పేతురు ఎట్లా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని నిజమైనటువంటి మాదిరిగా తీసుకున్నాడు. సో మాదిరిగా తీసుకుంటూ ఉన్నాడు, మధ్య మధ్యలో ఇట్లా ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఒకసారి నిజంగా దేవుడే నిజమైనటువంటి అంటే ఈ పత్రిక రాయకముందు దేవునితో జీవిస్తున్నప్పుడు ఎట్లా అంటే అతని విశ్వాసం అంతగా బలపడకుండా ఉన్నట్లు మనము చూస్తున్నాం అనమాట. సో మత్తయి సువార్తలో కూడా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క మనము చూసే ఈ యొక్క గొప్ప వ్యక్తి ఎటువంటి వాడంటే సో ఆయన లాగా మాదిరిని ఉంచమన్నాడు అనమాట. సో మాదిరి ఉంచడం అంటే మనము గమనించినట్లయితే మనము ఎట్లా అంటే వెన్ వీ ట్రై టు ఫాలో సంబడి, లేదంటే మనము ఇందాక మాట్లాడుకున్న రీతిగా మనం ఏం చేస్తాం అంటే వాళ్ళు చేసినట్లే చేస్తాం, రైట్. వాళ్ళు చేసినట్లే చేయడానికి ప్రయత్నిస్తాం. సో దేవుడు మనకి చెప్పే విషయం ఏంటంటే హీఈస్ ఆస్కింగ్ అస్ టు బీ లైక్ హిమ్. హీఈస్ ఆస్కింగ్ యూ అండ్ మీ. సో మనము దేవునిలా ఉండాలని దేవుడు కోరుచున్నాడు అనమాట. సో దేవుని వలె ఆయనని పోలి నడుచుకోనాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు అనమాట. సో మనం ఎవరిని పోలి నడుచుకోకలేదు. సో దేవుడు ఆయన ఏదో పెద్ద ప్లేస్లో ఉన్నాడు. సో దేవునికి మనకి సంబంధం లేదు. వీ నీడ్ టు లుక్ అప్ టు సంబడి ఇన్ ద మిడిల్ అనేది లేదు. అది ఇదివరకు ఉండేదేమో. ఇప్పుడైతే మనం ఎవరినంటే వీ డోంట్ నీడ్ ఎనీ మీడియేటర్స్, వీ ఓన్లీ హ్యావ్ వన్ పర్సన్, దట్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మన యొక్క ఆలోచన, మన యొక్క గురి, మన యొక్క మాదిరి, మనం ఎటువంటి నేను దేవుడు చేసినట్లు చేయలేని అంటానికి లేదు. దిస్ నో క్వశ్చన్. ఎందుకంటే ఆయన కూడా ఎట్లా అంటే నరమాత్రుడిగా ఈ యొక్క లోకంలో జీవిస్తూ వచ్చినాడు. హీ లివ్డ్ లైఫ్ లైక్ యూ అండ్ మీ. సో మనము జీవించినట్లే ఆయన కూడా జీవిస్తున్నాడు. ఆయన దూషింపబడ్డాడు, పాపాన్ని టెంప్ట్ చేయబడ్డాడు. ఆయన చుట్టూరు చాలా చెడ్డ మాటలు అంటూనే వచ్చారు ఆయన్ని. పీపుల్ ట్రై టు మాక్ హిమ్, పీపుల్ ట్రై టు క్వశ్చన్ హిమ్, పీపుల్ ట్రై టు హేట్ హిమ్. అదైతే ఇంకా దానికి నెవర్ ఎండింగ్ ఇంకా విషయం, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇవన్నీ జరిగినా కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఎప్పుడు కూడా హీ నెవర్ రిటాలియేట్. ప్రతి మాట కూడా ఎక్కడ, ప్రతి దూషణ ఎక్కడ కూడా చేయనట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు విషయమే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం చూద్దామండి. సో పేతురు ఎప్పుడైతే దేవుణ్ణి అనుకరించాలనుకున్నాడో, ఆ దేవుడి లాగా దేవుని చేయాలని అనుకున్నాడో, గాడ్ సెడ్ ఎస్, కమ్, జస్ట్ కమ్. సో రా అనేసి ఇక్కడ దేవుడు పేతురికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు ఏమంటాడంటే, పేతురు 28, 29 ఎవరైనా చదవండి దయచేసి. పేతురు దేవుడు ఏమంటున్నాడంటే, సో పేతురు కమ్, పేతురు రా, నా దగ్గరికి రాని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అనమాట. లార్డ్ జీసస్ క్రైస్ట్ నెవర్ ఫర్సేకెన్ ఎనీబడి. సో దేవుడు చేసినట్లుగా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆయనలో జీవించే వారందరికీ కూడా దేవుడు అధికారం ఇస్తున్నాడు అనమాట. సో పేతురు కూడా అదే చెప్తూ వచ్చినాడు, పీటర్ కమ్, జస్ట్ కమ్, వాక్ ఆన్ ద వాటర్, నీటి మీద నడువు పేతురు అని చెప్తున్నాడు పేతురికి. సో పేతురు నిజంగా ఆ యొక్క గొప్ప దేవుణ్ణి నిజంగా మాదిరిగా కలిగి ఉన్నట్లుగా ఏం చేశాడంటే ముందుకి వెళుతూ వచ్చినాడు. వెళ్ళిన వెంటనే ఏమైందని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. అతను చేయి పట్టుకుని ఏమంటున్నాడంటే, దేవుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని
అతనితో చెప్పాను, we cannot have two role models in Christian life. We cannot have world on one side, like 1% of world and 99% of Christ as a role model in lives. If you are a true Christian, you have to have 100% Lord Jesus Christ as your role model. There is no question. Or you can have 100% role model as the world. You can follow the world. There's nothing wrong if you don't want to follow Jesus Christ. But if you say you're really saved, if you say that you belong to Christ, you better be like 100% role model as Jesus Christ. సో యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మనము మాదిరిగా కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. సో ఇక్కడ ఏమంటున్నాడండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావో. సో విశ్వాసము ఇక్కడ ఏమైందంటే పేతురికి అప్పటి వరకు విశ్వాసం ఉంది. He saw that Lord Jesus Christ is there and he asked him and he said, yes, come to me, walk on the water. కానీ మధ్యలో ఏదైనా డౌట్ ఉంది, అసలు ఏమన్నా అవుతుందేమో, నిజంగానైనా ఈయన దేవుడేనా, maybe I'll keep God as for main things. We may be thinking like that. For major things, I'll keep God as my role model. For some other things, little things, and I'll just do by myself. Or I follow a guide or a mentor or somebody. We shouldn't do that in our Christian life, dear friends. సో ఇక్కడ మనం పేతురు చూసినట్లయితే ఏమంటే వెంటనే ఏమయ్యాడంట, మునిగిపోసాగాను. సో ఇక్కడ అల్ప విశ్వాసం ఏంటంటే విశ్వాసం లెవెల్స్ ఏమైనంటే విశ్వాసం తగ్గుతూ వచ్చింది, విశ్వాసం అల్పమైనదనమాట. సో విశ్వాసం తగ్గినప్పుడు మనం ఏం చేయాలంటే, ఏదైతే మనం తగ్గినప్పుడు వెళ్ళాలంటే, విశ్వాసం తగ్గినప్పుడు మనం ఎటు చూడాలంటే, అసలు విశ్వాసమునికి ఎవరు, హూ ఇస్ ద ఆథర్, ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. వీ షుడ్ గో. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏంటంటే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు ఏం చేయాలంటే మనం చూడాలంటే, హీఈస్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్. సో విశ్వాసమునకు కర్త దగ్గరికి వెళ్తూనే విశ్వాసం లేకుండా ఉన్నాడు అనమాట. Many times, dear friends, that is our situation. We do that, we saying that we praying with tears, we think that we put everything towards God. మన జీవితం ఎట్లా ఉన్నది? Let's examine our hearts this morning. మన హృదయాలను మనం పరీక్ష చేసుకుందాం. విశ్వాసం కలిగి ఉన్నట్లుగానే మనము విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనటువంటి క్రీస్తు వైపు చూడకుండా మనం వేరే వైపు చూస్తుంటే కనుక మన జీవితం ఎట్లా ఉందో మనం పరీక్షించుకోవాలి. ఆర్ వి రియలీ థింకింగ్ ఆర్ ఆర్ వి రియలీ టేకింగ్ లార్డ్ జీసస్ as our role model this morning? If you're not, he's encouraging us. He's encouraging you and me, including myself. I'm preaching this to me first and then I'm bringing this to you. సో ఇటువంటి మనము జీవితం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడంటే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకు పరిచయం అయినటువంటి వాక్యమే. సో మనము క్రైస్తవులుగా మనం ఎట్లా జీవించాలి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటి 2 వచనాలు చూసుకున్నట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను, అలాగని మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. సో మనం ఎట్లా ఉండాలంటేనండి దేవుని పోలి నడుచుకోవాలన్నమాట. సో మనం ఎవరిని పోలి నడుచుకోకర్లేదండి. There's no one in this world we should be looking up to him. సో మనం ఎవరిని పోలి నడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలంటేనంట మనము దేవుని పోలి నడుచుకోవాలి. This morning it's a big question for all of us. Are we really looking up to him? మనం నిజంగా దేవుణ్ణి పోలి నడుచుకునే వారంగా ఉన్నామా? మనము క్రైస్తవులోనే పిలువబడుచున్నటువంటి, లేదంటే క్రైస్తవులుగా మనం చలామణి అవుతున్నటువంటి మనము నిజంగా మనం దేవుని పోలి నడుచుకునే వారంగా ఉన్నామా? మనం ఆ యొక్క విషయాన్ని మనము పరిశీలించుకుందాం. మన యొక్క బలలోని చేయవేక ముందు నిజంగా మనము ఎట్లా ఉన్నాము అనేది మనం చూసుకున్నట్లయితే పౌలు కూడా చాలాసార్లు చెప్తున్నాడు కదా, ఇమిటేషన్ ఏంటంటే మనం ఏం చేయవసరం లేదు.
We don't need to bring so many ideas. We don't need to think creatively. We don't need to think extraordinary ideas. We don't need to think about the universe. We don't need to do rocket science. మనకు ఉన్నటువంటి ముందున్నటువంటి మాదిరిని ఏం చేయాలంటే మనము పోలి నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం. సో అది చేయడానికే మనకి ఎంత కష్టమవుతుందంటే డైలీ లైఫ్స్, మన విశ్వాస జీవితంలో మనకి ప్రతి దినము కూడా మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. ప్రతిసారి కూడా ఇట్స్ సో హార్డ్. మనం ఎందుకంటే నిజంగా ఆయనని పోలి నడుచుకోవట్లేదు కాబట్టి, మనకి రోల్ మోడల్గా లేడు కాబట్టి మనకి ఎట్లా ఉంటుందంటే ప్రతి దినము ఎంత కష్టంగా ఉంటుందంటే ఇట్స్ సో హార్డ్ ఫర్ అస్ టు లివ్ అవర్ డైలీ లైఫ్. మనం ఎందుకంటే దేవుని పోలి నడవలసినగా వారముగా ఉండట్లేదు కాబట్టి. సో దేవుడు మనకి ఇచ్చే పిలుపు ఏంటంటే దిస్ మార్నింగ్ హీ వాంట్స్ అస్ టు లుక్ అప్ టు హిమ్ యాజ్ అ రోల్ మోడల్. సో అటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు అనమాట. సో వాట్ టైప్ ఆఫ్ రోల్ మోడల్స్ ఆర్ వి హ్యావింగ్ దిస్ మార్నింగ్? సో మన జీవితంలో మనము సండే అయితే మనము వి సే టు ఎవ్రీబడి మై రోల్ మోడల్ ఇస్ జీసస్ క్రైస్ట్, రైట్? సో ఇట్స్ అ కామన్ ఆన్సర్, ఇట్స్ ది ఓపెన్ సీక్రెట్, ఇట్స్ ఆన్సర్ టు ఎవ్రీబడి, సేమ్ ఆన్సర్, he is my role model. Are we really having him as our role model? We need to think our lives, dear brothers and sisters. సో మనం క్రైస్తవులుగా if you think that you want him as a role model, ఇప్పుడు నుంచి అయితే నిజంగా మనం దేవుణ్ణి మనం రోల్ మోడల్ కడిగి ఉండాలంటే 3 విషయాలను మనం చూద్దాం. అండ్ దెన్ విల్ గో ఇన్ టు ద పరిశుద్ధ బలలోనికి మనం వెళ్దాం. సో క్రైస్తవులుగా మనము జీవించాలి అని మనము అనుకున్నప్పుడు, నిజంగా నేను క్రీస్తుని సేవించాలి, క్రీస్తుతోనే మనము జీవించాలి, నిజమైనటువంటి వారుగా మనము ఉండాలని అనుకుంటున్నాము. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ నాట్ ఎవ్రీబడి డూ దాట్. మెనీ పీపుల్ హ్యావ్ క్రైస్ట్ యాజ్ రోల్ మోడల్. దట్స్ వై దేర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ దట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో అందుకనే ఏముందంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందుంది. అబ్బాయి ఎవరు పాటించలేదండి దేవుణ్ణి, యేసుప్రభు గురించి అందరూ మాట్లాడి వదిలేస్తారంటానికి లేదు. దేర్ ఇస్ అ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ అహెడ్ ఆఫ్ అస్. సో అందుకని హెబ్రీలో కూడా ఏమంటున్నారంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందుందనమాట. సో మన ముందున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా మనం అక్కడ కంగారు పడకుండా దేవుని వైపు మన యొక్క గురి పెట్టుకొని మనం నడవాల్సిందిగా వాక్యం సెలవిస్తుంది అనమాట. సో క్రైస్తవుల గురించి మనము క్రైస్తవ జీవితాన్ని గురించి కూడా మనము చూసుకున్నట్లయితే, సో డిఎల్ మూడీ అనే వ్యక్తి మీరు అందరికి తెలుసు, ఈజ్ అ ఫేమస్ ప్రీచర్. ఆయన ఉంటున్నాడు అంటే హీ సేస్ అవుట్ ఆఫ్ 100 men 1 will read the Bible and the rest of them will read Christians. Out of 100 men 1 will read Bible and the rest of them read Christians. So you can think about it. సో మనము మన అనుదిన జీవితంలో సండేస్ మనము దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. సో రెస్ట్ ఆఫ్ ద డైలీ లైఫ్స్ మన మార్కెట్ ప్లేస్లో మన జీవితం ఎట్లా ఉంది, మన నైబర్హుడ్లో హౌ ఆర్ వి లివింగ్? బికాస్ దే డోంట్ రీడ్ బైబిల్, రైట్? నాట్ ఎవ్రీబడి రీడ్స్ బైబిల్. మన నైబర్హుడ్లో మేబీ యాజ్ ఈ కోటెడ్ విత్ హిజ్ ఎక్స్పీరియన్స్, హీఈస్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో 100లో ఎవరంటే ఒక్కళ్ళే బైబిల్ చదువుతారంట, మిగతా ఎవరందరూ ఏంటంటే క్రైస్తవులు ఎట్లా జీవిస్తున్నారని చూస్తారని ఆయన చెప్తా ఉన్నాడు. ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ రోల్ మోడల్, మనం చేయవలసిన విషయాలు ఏంటంటే చాలా సింపుల్ విషయాలు. మనకు గుర్తుండటానికి దేవుడు సహాయం చేసిన విషయాలని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. సో 3 things మనకి ఈజీగా గుర్తుండటానికి ఏంటంటే CRA కదా, కెనడాలో ఉంటే మీరు మర్చిపోవడం లేదు. ఇఫ్ యూర్ ట్యాక్స్ పేయర్ యూ కెనాట్, దిస్ ఎవ్రీ ఇయర్ మీకు పంపిస్తూ ఉంటారు గుడ్ లెటర్స్ అని, మధ్యలో కూడా వస్తూ ఉంటాయి. 3 things, రైట్? 3 letters CRA కదా, అది గుర్తుపెట్టుకునేట్లయితే. సో ఫస్ట్ థింగ్ మనం చూసినట్లయితే మాథ్యూ చాప్టర్ 11, మత్తయి సువార్త 11వ అధ్యాయం అండి. మనం కొన్ని నిమిషాల్లో ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. సో మొదటిగా మనం ఏమనుకున్నామంటే సి అంటే ఏంటంటే కమ్ టు క్రైస్ట్, కమ్ టు లార్డ్ జీసస్, కమ్. సో ఇక్కడ మనకి 28వ వచనంలో ఏమిస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసిన. కమ్ టు మీ. హీస్ ఇన్వైటింగ్. ఇఫ్ యూ హ్యావెంట్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ అ లార్డ్ అండ్ సేవియర్, దేవుని కనుక మీరు స్వరక్షకునిగా అంగీకరించకపోతే
ఈజ్ గివింగ్ ఓపెన్ ఇన్విటేషన్ నౌ. కమ్ టు మీ. ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్తమైన జనులారా, కొంతమంది జనులారా కాదు, నా జనులారా కాదు, నా గోత్రం చెందినవారు, నా కులం సంబంధించిన వారు, నా దేశాన్ని నుంచి వచ్చిన వారు, నా పే గ్రేడ్ నుంచి వచ్చిన వారు, లేదంటే నా యొక్క జీనియాజుల నుంచి వచ్చిన వారు కాదు. కమ్ ఎవ్రీబడి. ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. సో నేను సాత్వికుడను, దేని మనసు కలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. He's inviting us this morning, come to Lord Jesus Christ. My yoke is what? My yoke is light. యోక్ అంటే మనము అనుకోవచ్చు, అరే ఇక్కడ మనము వీ డోంట్ హ్యావ్ దట్ కార్డ్స్ కానీ అట్లాంటివి లేవు కదా. యోక్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్. వే ఆఫ్ లైఫ్. యేసు చూపించినటువంటి మాదిరిని, యేసు చూపించినటువంటి అడుగుజాడల్లో మనం ఏంటంటే నడవటమే యోక్ అంటే. he's saying that come to me all you weary and burdened అని మనకి సెలవిస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్తలో కూడా చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తరు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును బయటికి తోసివేయను. వీ షుడ్ నాట్ హ్యావ్ అ సెకండ్ థాట్. నా యొక్క పరిస్థితి ఎంత మురికిగా ఉన్నది, లేదంటే నా యొక్క స్థితి అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ టు ఎనీబడి. దిస్ నో వన్ హ్యాస్ డన్ దిస్, ఆర్ మేబీ యూ మే బీ థింకింగ్ దట్ ద సిన్స్ హ్యావ్ కమిటెడ్, దట్ there's nobody has done this before in this sanctuary or in my friend circle. But he says, come to me, I will never leave you nor forsake you. I will not return you. He's saying that come to me. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. He is not an optional God. He is the only God. You may be thinking that maybe I'll keep him as one of the options, that I'll try to work out with him. And maybe I'll try to find an alternative. There's nothing like that. He's the only true God. He's the only surety for humanity. సో మనం అందరికీ కావాల్సినటువంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. సో మనము చూసిన ఈయన ఏమంటున్నారంటే, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. సో మనము చాలాసార్లు మనం చూసినట్లు ఉంటాం కదా, మన యొక్క పరిస్థితులను బట్టి వీ మే ట్రై డిఫరెంట్ థింగ్స్. మేబీ దేవుని దగ్గరికి వెళ్ళటం ఎందుకులే, we tried within our means, within our friend circle, within our political contacts, within our scientific knowledge. We may have tried many things. We may have knocked each and every door, but he's saying, come to me, give me a chance. నా ఎద్దుకు వస్తే నేను ఏం చేస్తానంటే నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు పిలుస్తున్నాడు అనమాట. సో రెండో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, I just want to encourage you this morning. If you tried every other options, leave those options. Come to Lord Jesus Christ. He is the only option for you and me, dear friends. సో రెండో విషయంగా మనం చూసుకున్నట్లయితే రిలేషన్షిప్. సో దేవునితోటి ఆ యొక్క సంబంధం కలిగి ఉండటం అనమాట. యోహాను సువార్తలోనే మనం 15వ అధ్యాయం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15:13-14. ఎస్. సో నేను మీకు ఆజ్ఞాపించి చేసిన వారైతే కనుక ఎట్లా ఉంటారంట, మీరు నాకు స్నేహితులుగా ఉంటారంట. there's no like ఒక బ్లాక్ లాగా ఏమీ లేదు దేవునికి మన మధ్య. దేవునితో మనం ఎప్పుడైతే ఆయనను మనము కలిగి, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో, దేవుణ్ణి మనం కలిగి ఉంటామో, సో అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన మీరు నాకు స్నేహితులయ్యిందురు. అండ్ హీల్ బి వన్ ఆఫ్ అస్, హీల్ బి విత్ యూ.
అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. 14 అధ్యాయంలో కూడా చూసుకున్నట్లయితే 14:23 కూడా, యేసు ఒకడును ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. సో మనం ఎప్పుడు సండేస్ కానీ లేదంటే యాన్యువల్గా కానీ ఒకసారి కలవాల్సినటువంటి దేవుడైతే ఏమాత్రము కాదు. హీఈస్ ద వన్ హీ వాంట్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ అస్. హీ డజంట్ వాంట్ టు బీ లైక్ స్పెక్టేటర్, లైక్ యాన్యువల్గా రిపోర్ట్ తీసుకెళ్లేటువంటి దేవుడు కాదండి. హీ వాంట్స్ టు బీ విత్ అస్ ఎవ్రీ మూమెంట్. హీ వాంట్స్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎవ్రీ డెసిషన్, ఎవ్రీ థాట్ కమ్ అక్రాస్ యువర్ మైండ్. సో ఆయన ప్రతి విషయంలో మనతో కూడా ఉండాలని కోరుకున్నటువంటి గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. మనము దేవుణ్ణి మనం అంగీకరించిన తర్వాత ఏంటంటే దేవుణ్ణి మనం దూరం పెట్టచ్చేమో కానీ దేవుడు మనకెప్పుడు సమీపంగా ఉండటానికి హీఈస్ వెయిటింగ్. దిస్ చైల్డ్ బిలాంగ్స్ టు మీ, దిస్ పర్సన్ బిలాంగ్స్ టు మీ, దిస్ పర్సన్ ఈజ్ మైన్ అని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. కానీ వీ ట్రై టు, instead of consulting him, instead of looking up to him, instead of going to him, instead of going to the author, we try every other things. We don't refer the references. ఎప్పుడైతే మనం ఆ యొక్క వాక్యాన్ని దగ్గరికి మనం వెళ్ళకుండా, వాక్య స్వరూపమైనటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళకుండా ఎట్లా అంటే, we try many other things, dear friends. We try many other things. And we try to blame God for our failures. Right? సో చివరిగా మనం చూడవలసిన ఏంటంటే అడాప్ట్. సో మనం ఏం చేయాలంటే చివరిగా సిఆర్ఏలో చివరి విషయం ఏంటంటే వీ ట్రై టు అడాప్ట్. దేవుడు ఏం చేస్తాడంటే దేవుని మనం ఏం చేయాలంటే స్వీకరించాలి. సో మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క దేవుడిచ్చినటువంటి పిలుపుతో మనము వచ్చినప్పుడు, మనము దేవునితో ఎటువంటి ఎలా ఉండాలంటే మన జీవితం ఆ యొక్క రిలేషన్షిప్ కలిగి ఉండాలన్నమాట. హీ వాంట్స్ టు హ్యావ్ one-on-one. It's not, he doesn't want to have like family, head of the family relation కాదు. లేదంటే చర్చ్లో ఒకరితోనే రిలేషన్షిప్ పెట్టుకొని అందరికీ చెప్పండి, లేదంటే ప్రావిన్స్లో హెడ్ ఆఫ్ ద ప్రావిన్స్కి చెప్పి యూ క్యాస్కేడ్ దిస్ మెసేజ్ అంటారు కదా ఆఫీసెస్లో. సో ఒకళ్ళకి ఈమెయిల్ వచ్చి అందరికి వెళ్ళటం కాదు. హీ వాంట్స్ టు హ్యావ్ one-on-one connection. He wants to talk to you directly. He wants to talk to you, have that intimate relationship. He wants to listen from you every day, and he is waiting for you, dear friends, and for me. సో మనం 2 కొరింథీయులకి రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల అంటే ఎవరేమంటారట, ఇట్స్ ఎ న్యూ క్రియేషన్. సో న్యూ క్రియేషన్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ లిటిల్ డీపర్, డియర్ ఫ్రెండ్స్. సో న్యూ క్రియేషన్ అంటే మనం బేబీస్ బర్త్ అయినప్పుడు వీ థింక్ దట్స్ ఓన్లీ న్యూ క్రియేషన్. బట్ ఫర్ క్రిస్టియన్స్ మనకి 20 years ఉండొచ్చు, 25, 30, 35, 40, 60 ఉన్నప్పటికీ కూడా, సో దేవునిలో లేనప్పుడు అది న్యూ క్రియేషన్ కాదు. ఎప్పుడైతే దేవునిలో ఉన్నప్పుడు ఎట్లా ఉందంటే ఇట్స్ ఎ న్యూ క్రియేషన్. సో అప్పుడు ఏమవుతుందంటే కాక ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి అంతా గతించను, ఇదిగో కృతవాయను. సో పాతవి అంతా గతించను. మన శరీరం నశించిపోవచ్చు, మన శరీరంలో ఎన్నో ప్రతి ఒక్క మన ఆర్గాన్స్ అన్ని దే మే ఫెయిల్ వన్ బై వన్. సో మనం క్రీస్తులో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటుంది అంటే నూతన సృష్టిలా మనం ఉంటాం అనమాట. వీ విల్ హ్యావ్ దట్ న్యూ క్రియేషన్. ఆ యొక్క నూతనమైనటువంటి శాంతిని మనము కలిగి ఉంటామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. సో మనము నిజంగా హౌ వీ షుడ్ అడాప్ట్. సో మన వాక్యాన్ని మనము ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి. మన వాక్యం దేవుని ద్వారా దేవుని దగ్గరికి వచ్చాము, దేవునితోటి మనం యొక్క సంబంధం కలిగి ఉన్నాము. సో హౌ షుడ్ వి అడాప్ట్. సో మనం దేవుని వాక్యాన్ని మనం ఎట్లా అడాప్ట్ చేసుకోవాలంటే దేవునితోటి మనం దినదినము సంబంధం కలిగి ఉండాలి. సో సంబంధం కలిగి ఉన్న తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, మీరు నా ఆజ్ఞలు విని నా మాట గైకొని నేడల. సో ఆజ్ఞలు విని ఏం చేయాలంటే మనం విని వదిలేయటం కాదు. సో విని ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పుట్ ఇన్ టు దట్ ప్రాక్టీస్. సో మనం ఏం చేయాలంటే గైకోనాలి. క్రీస్తు చెప్పే మాటల్ని, దేవుడు పలికినటువంటి ఆయన నీతో మాట్లాడే అనుదిన ధ్యానంలో చెప్పే ప్రతి ఒక్క మాటను మనం ఏం చేయాలంటే మన జీవితంలో గైకోనాలి. వీ హ్యావ్ టు పుట్ దట్ ఇన్ టు
ప్రాక్టీస్ అనే దేవుడు మనకి సెలవిస్తూ ఉందన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనములను చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనములు. సో నేను నిజమైన నా యందు నిలిచిండుడి, మీరు మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షలో నిలిచుంటే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, డియర్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ హెమ్. వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ హెమ్. సో మనం నిజంగా ఫలించాలి అంటే మనం ఏం చేయాలంటే మనం దేవుని యందు నిలిచి ఉండాలి. సో దేవుడు చెప్పే ప్రతి మాటను, దేవుడితోటి మనం సంబంధం కలిగి, సో దేవుని యొక్క ఆయన వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం ఏం చేయాలంటే మనం ఆచరణలో పెట్టాలి. సో ఆచరణలో పెడితే ఎట్లా ఉండాలంటే మనం దేవునితోటి నిలిచి ఉండాలి. సో ఆయనకు వేరుగా ఉంటే మనం ఏం చేయలేం. వి మే థింక్ దట్ వీ హ్యావ్ సో మెనీ references, we may think that we may have so many contacts, we may think that I'm set for life, I have good pension and I have everything. So that's fine, you may have a lot of money, you may have so many resources, but మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించాలంటే మనం ఎట్లా ఉండాలంటే సో దేవునితో మాత్రమే కలిసి ఉండాలి. సో ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము, మనము ఫలించలేము అని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. సో మనం 3 విషయాలు చూస్తూ వచ్చినాం. మనము బలలోని చేయి వేయకముందు మన యొక్క జీవితంలో మనం లెట్స్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. సో మనం నిజంగా ఎట్లాంటి జీవితంను మనము కలిగి ఉంటున్నాం, సో జీవితమును మనం కలిగి ఉంటున్నామో మనము జ్ఞాపకం చేసుకుందాం. సో నిజంగా దేవుని యొద్దకు మనం వచ్చామా? నిజంగా దేవునితోటి ఆ యొక్క సంబంధం మనం కలిగి ఉన్నామా? సో నిజంగా దేవునితోటి ఆ యొక్క వాక్యాలను మనం స్వీకరించి ఆయన ఆచరణలో పెడుతూ వచ్చినామా? ఆర్ వి రియలీ డూయింగ్ దాట్? గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు బీ అ రోల్ మోడల్. ఇఫ్ వీ డోంట్, we try to follow, do, act everything in the worldly people, do same thing as what they did, but when it comes to Christ, we try to step back. It's too holy, I can't do this, I'm not worthy, or I'm not good enough, right? If you're thinking that this morning, he's inviting you and me, he's inviting, come to me and have a relationship with me. Adapt me. Don't just put me aside and do your thing and come in the end like, this is what I want to do, or this is what. He wants to have one-on-one relationship. He wants to have one-on-one with you, period. Let's examine our hearts, dear friends. సో మనము ఎట్లా జీవించాలి? క్రైస్తవులుగా మనము ఉన్నట్లయితే కనుక మన జీవితం ఎట్లా ఉండాలంటే, సో మనము దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి. అవునా అంటారు, కాదంటారా? ఇఫ్ యూ సేవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, సో మనం చేయాల్సింది అదేనా? మనం ఏం చేయాలంటే దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి కదా, రైట్? సో మార్చబడాలంటే మనం ఎట్లా ఉండాలంటే దేవుడు పెట్టినటువంటి మాదిరిని మనం కలిగి ఉండాలి. సో ఆయన మన ముందుంచినటువంటి ఆ యొక్క మాదిరిని మనం ఏం చేయాలంటే ఆయన అడుగుజాడల్లో మనము నడవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-10 వరకు అండి. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. ఫిలిప్పీన్స్ చాప్టర్ 2 verses 5-10. ఎస్, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండాలి. సో క్రీస్తు యేసు కలిగిన మనస్సు మాత్రమే మనం కలిగి ఉండాలి, వేరే మనస్సు మాత్రం కలిగి ఉండకూడదండి. ఎస్ బ్రదర్.
థ్యాంక్ యూ బ్రదర్. సో క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మనము కలిగి ఉండాలి. మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగి వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట. యూనో హీజ్ అంత ఉన్నతమైనటువంటి సమానముగా ఉన్నటువంటి దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. సో ఆయన దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తి మన కొరకు, నా కొరకు, నీ కొరకు ఎట్లా అంటే యూనో తన యొక్క స్థితిని మన కొరకు తగ్గించుకున్నాడు. సో మనకు ఇందాక మనం చదివిన వాక్యంలో కూడా బ్రదర్ చదువు వచ్చారంటే మన కొరకు ఆయన ఏమంటే దరిద్రుడు అయ్యాడు అనమాట. సో ఆ యొక్క దీన స్థితిలోనికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఫర్ యూ అండ్ మీ. సో మనము ఈ యొక్క మాటల ద్వారా మనము దేవుణ్ణి బలలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిద్దామండి. మనం దేవుడు మనం చూపించినటువంటి అటువంటి గొప్ప రోల్ మోడల్ని మనం కలిగి ఉంటున్నాం ఆ జీవితంలో. వెన్ వి సే మనకి ఇప్పటివరకు కనుక మనం లేనట్లయితే లెట్స్ టేక్ దట్ కమిట్మెంట్, లెట్స్ టేక్ దట్ స్టెప్ ఫార్వర్డ్. He can guide you. It's not something that you just come like in the blank space. He'll guide you every day. He'll guide you every step of your life. And he wants to have that intimate connection with you. So Paul adi cheptunadu, imitate. You just have to imitate ante. Makki antam kada, just copy ante. మనము చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని మనం పోలి మనము నడుచుకోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. చివరిగా ప్రకటన నేను చదువుతానండి. 3వ అధ్యాయము 3వ వచనంలో ఏంటంటే, నీవు ఎలాగ ఉపదేశం పొందితువో ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచో మారు మనసు పొందము. నీవు జాగరూకుడు అయి ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే హీఈస్ గివింగ్ అస్ దిస్ వర్డ్ ఆన్ డైలీ బేసిస్ ఎవ్రీ టైమ్. ఇట్స్ ఫ్రీలీ అవైలబుల్. if we take it lightly, one day will come and it won't be available to you and me, dear friends. So మనము సమయం ఉన్నప్పుడే today we have to accept him, and today we have to look up to him.